నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ఆయన. నా అనుకున్న వారు నీ పక్షంగా నిలబడకపోయినా నిన్ననో నిలబడే దేవుడు ఆయన. ఆయన నమ్మిన ఏంటి పరిస్థితులు? కొంతమంది అనుకోవచ్చు, నేను ఏ పాపం చేయట్లేదే, ఏ తప్పు చేయట్లేదే, భయభక్తులు కలిగి దేవుని మార్గంలో ఉన్నానే, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? దావీదు పరిస్థితి కూడా అదే. భయభక్తులు కలిగి ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? అన్ని దారులు మూసివేయబడ్డాయి. ఏం చేయాలి? దావీదు చేసిన పని ఏంటో తెలుసా? వెంటనే తన తోటి వారిని పిలిచి ఏఫోదు తీసుకుని రండి, యెహోవా యొద్ద విచారణ చేయుదము. పిల్లరా, నీ ఎదుట ఏ మార్గం కనబడినప్పుడు, ఏ దారి నీ ఎదుట లేనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు, ఆదరణ లేని పరిస్థితులు అలమటిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా? దావీదు వలె దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాలి. ఎప్పుడైతే మోకాళ్ళ మీదకు నువ్వు వస్తావో, ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడి నువ్వు దేవుని వైపు చూస్తావో, అద్భుతకరముగా దేవుడు నీ జీవితంలో ఒక నూతన ద్వారమును తెరవగలిగిన దేవుడు.